భారతదేశంలో పార్లమెంట్ ఎన్నికలు 7 దశల్లో జరుగుతున్నాయని, ఇప్పటికే 2 దశల ఎన్నికలు పూర్తయినాయి. ఈ 2 దశల ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి బహిరంగ సభల్లో ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ గారు చెప్పేటటువంటి వాగ్దానాలు, వారి ఉపన్యాసాలు, వారి తీరు సరళి ఇంతా చూస్తుంటే ఆత్మరక్షణలో మోడీ గారు పడినట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే గతంలో భారతదేశాన్ని మేము ఇంత స్థాయికి తీసుకెళ్ళాము, ఇన్ని గొప్ప గొప్ప పనులు చేశామని చెప్పేటటువంటి మోడీ గారు ఇప్పుడు తను ఏం చేశాడో చెప్పుకునే స్థితి లేదు. అది లేకుండా కాంగ్రెస్ పార్టీ మీద, ప్రతిపక్షాల మీద లేదా వామపక్ష పార్టీల మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒక రకమైనటువంటి ఆందోళన, కంగారు నరేంద్ర మోడీ గారిలో కనిపిస్తూ ఉన్నది. వారు చెప్పే మాటలు కూడా, వారు చెప్పే ప్రసంగాలు కూడా వారిలో తెలియనటువంటి భయాన్ని, ఆందోళనని కలిగిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇది ఏ రకంగా మనం గుర్తించగలం, చెప్పగలం అని అంటే, ఇటీవల నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి ఒక మాటలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే హిందూ స్త్రీల యొక్క, వివాహమైనటువంటి స్త్రీల యొక్క మంగళసూత్రాలని వాటన్నిటినీ తీసుకొని ముస్లింలకి పంచిపెట్టిద్ది అనేటటువంటి అంశాన్ని ఒకటి లేవనెత్తారు. ఇది చాలా తీవ్రమైనటువంటి వివాదానికి, ఒక రకంగా భారతదేశం సెక్యులర్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి భారతదేశంలో ఈ రకమైనటువంటి కామెంట్ ఏదైతే ఉన్నదో ప్రధాని హోదాలో చేయడం అనేటటువంటిది సరికాదని, ఆఖరికి ఎన్నికల కమిషన్ కూడా ఒక నోటీసుని జారీ చేసింది దీని మీద వివరణ ఇమ్మని. అయితే ఎన్నికల కమిషను ఈ సందర్భంలో నేరుగా ప్రధానమంత్రి గారు, ఎవరైతే బీజేపీ ప్రతినిధిగా వారు మాట్లాడారో ప్రధాని హోదాలో, వారికి నోటీస్ ఇవ్వకుండా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి ఆ నోటీస్ ఇవ్వడం అన్నది జరిగింది. సరే, ఎవరికి ఇచ్చినా కానీ అది బీజేపీకి ఇచ్చినట్టు కాబట్టి ఏమైనా ఈ రకంగా మతాన్ని ప్రేరేపించే పద్ధతులు ఎవరు మాట్లాడకూడదు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. రాజ్యాంగానికి భిన్నంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎవరన్నా ఉంటే అది చట్ట వ్యతిరేకమే, రాజ్యాంగానికి వ్యతిరేకమే. మరి మోడీ గారు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలనుకుంటున్నారా, లేదు భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించాలనుకుంటున్నారో మొన్న దాన్ని బట్టి తేలింది. ఇది చాలా వివాదాస్పదం అయ్యింది. వాళ్ళు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రతిపక్షాలు లేదా ఇండియా కూటమి బాగా బలపడతా ఉందనేటటువంటి భయము మోడీ గారిలోనూ బీజేపీ నాయకుల్లో పట్టుకున్నది. ఆ ఆందోళనతో ఈ రకంగా మాట్లాడారనే ఆ అంశం మీద కూడా విమర్శల పాలైందనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు ఇంకొక చాలా కీలకమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. వారు చెప్తున్నది వామపక్ష పార్టీల చేతుల్లో బందీగా కాంగ్రెస్ పార్టీ మారింది. వాస్తవంగా గత 10 సంవత్సరాల కాలంగా నరేంద్ర మోడీ గారు వామపక్షాల గురించి మాట్లాడడమే మానేశాడు. అంటే వామపక్షాల పార్టీల ఓట్లు, సీట్లు తగ్గినాయి కాబట్టి ఇగ్నోర్ చేయడం అన్నది జరిగింది. ఇది నెగ్లిజిబుల్ సంఖ్య అని ఇగ్నోర్ చేయడం జరిగింది. కానీ మరో వాస్తవం ఉన్నది, ఈ 10 సంవత్సరాల కాలంలో కార్మికుల తరఫున, శ్రామికుల తరఫున, రైతాంగం తరఫున అనేక ఉద్యమాలు జరిగితే ఆ ఉద్యమాలన్నింటిలోనూ వామపక్షాలు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాయి. అందుకని ఈ సందర్భంలో వామపక్షాల గురించి ప్రస్తావించాల్సిన నెసెసిటీ అంటాం, అత్యవసర అనివార్య స్థితి మోడీ గారికి ఎందుకు కలిగింది అని అంటే, వారికి ఓటమి భయము చాలా గట్టిగా పట్టుకున్నది. అందుకే వామపక్షాల చేతుల్లో బందీ అవుతుంది కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి మాట మాట్లాడారు. దానికి ఒక కారణం కూడా ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి వారి మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో ఆ మేనిఫెస్టోలో మహిళలకి కొన్ని గ్యారంటీలు అని చెప్పి, అదేవిధంగా కార్మికులకి కొన్ని గ్యారంటీలు, కొన్ని హామీలు ఇట్లాంటివన్నీ ఇచ్చారు. ఇవన్నీ ఎక్కడ ప్రజలు అట్రాక్ట్ అవుతారో, నా అధికారాన్ని ఓడిస్తారో అనేటటువంటి ఆందోళన మోడీ గారిలో చాలా పెరిగింది, బలంగా ఉన్నది. ఇది కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, మేము భారత రాజ్యాంగాన్ని మార్చము అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో నరేంద్ర మోడీ గారు 1-to-1 యాంకర్ ఉన్నారు, వారున్నారు, ఇద్దరు కలిపి ఆ 1-to-1 చేసినటువంటి ఇంటర్వ్యూలో వారు చెప్పారు భారత రాజ్యాంగాన్ని మార్చము అని చెప్పి. అసలు భారత రాజ్యాంగాన్ని ఎవరు మారుస్తారన్నారు? భారతీయ జనతా పార్టీ మంత్రులు అన్నారు, ఎంపీలు అన్నారు, అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో పార్టీ వాళ్ళ అధ్యక్షులే అన్నారు. కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు భారతీయ జనతా పార్టీనే భారత రాజ్యాంగాన్ని వివాదం చేసి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అబ్బే మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది కూడా వాళ్ళ ఆత్మరక్షణలో ఉన్నారనే దానికి కారణంగానే కనిపిస్తూ ఉన్నది. లేకపోతే మీరు 370 స్థానాలు గెలుచుకుంటాం అనేదానికి మీరు బయటికి చెప్పింది ఏమిటి? జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ని మేము రద్దు చేసి ఆ రకంగా ఆ రాష్ట్రాలకి
మేము స్వతంత్ర హక్కులు కల్పించాము అని చెప్పి మీరు ఏదైతే చెప్పారో దానికి సింబల్గా, దానికి గుర్తింపుగా 370 అన్నారు. కానీ అంతర్లీనంగా ఏం చెప్పారు? ఒక భారతదేశంలో ఒక రాజకీయ పార్టీకి సింగిల్గా 366 స్థానాలు వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చడానికి, ఎటువంటి సవరణలైనా చేయడానికి రాజ్యాంగంలో, అది రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ రెండు సభల్లో కూడా చేయడానికి పూర్తి హక్కు ఉంటుంది. ఎవరితో సంప్రదింపులు చేయాల్సినటువంటి పని లేదు. అందుకే మొత్తం 545 స్థానాల్లో 2/3 వంతు అంటే 366. అందుకని ఆ రూపంలో ఆ సంఖ్యని చెప్పి, అంటే మీకు సెంటిమెంట్ పరంగా కూడా ఉపయోగపడద్దని భావించి, కానీ ఇదేదో మీకు బూమరాంగ్ అయ్యిద్ది, మీకేదో ప్రతికూలత వ్యతిరేకత అవుద్ది, మేము రాజ్యాంగం జోలికి ఎందుకు పోతున్నాం అనేటటువంటి ఆందోళన, కంగారు మీలో కనిపిస్తూ ఉన్నది. అందుకే నేను మొదట చెప్పినట్టు నరేంద్ర మోడీ గారు, బీజేపీ మొత్తం పార్టీ ఆత్మరక్షణలో ఉన్నది. ఇక్కడ మేము చెప్పదలుచుకుంది భారత రాజ్యాంగం ప్రకారం, ఇక్కడ భారత రాజ్యాంగం అంటే అదేదో ఒక దళితుల కోసం కాదు, మొత్తం భారతదేశం విశాలమైనటువంటి ఫెడరల్ వ్యవస్థగా ఉన్నది. ఈ ఫెడరల్ వ్యవస్థగా ఉన్నటువంటి భారతదేశంలో మహిళలకు రక్షణ కావాలా, దళితులకు కావాలా, గిరిజనులకు కావాలా, అదేవిధంగా క్రైస్తవులకు కావాలా, ఈశాన్య ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలకు కావాలా. కాబట్టి ఎక్కడెక్కడైతే బలహీనంగా ఉన్నటువంటి తరగతులు ఉన్నాయో వాళ్ళందరికీ ఒక అంబరిల్లాగా భారత రాజ్యాంగం ఉండాలి. అందుకే అంబేద్కర్ మహాశయుడిని చాలామంది ఒక దళిత ఉద్ధరణ నాయకుడిగా చిత్రిస్తారు తప్ప, కానీ ట్రేడ్ యూనియన్గా మేము భావించేది అంబేద్కర్ మహాశయుడు ఖచ్చితంగా భారత రాజ్యాంగ రూపకర్తల్లో వారు ఒకరిగా ఉండి చాలా కాంట్రిబ్యూషన్ వారు అందించడం అనేది జరిగింది. అందుకని ఇదో రకంగా మన దేశ లౌకిక రాజ్యాంగానికి అండగా, రక్షణగా ఉన్నది కాబట్టి దాన్ని కాపాడుకోవాలి. దాన్ని తూట్లు పొడవాలని చేసేటటువంటి బీజేపీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మళ్ళా మీరు గెలవడం కోసం రాజ్యాంగం జోలికి పోవట్లేదని నరేంద్ర మోడీ గారి ఇంటర్వ్యూలో చెప్పినా అది ఎవరు విశ్వసించే పరిస్థితి లేదు. ఎందుకంటే మీ ఆర్ఎస్ఎస్, అదేవిధంగా మీ విశ్వ హిందూ పరిషత్తు, మీ 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 భారతీయ జనతా పార్టీ, మీ మూలం ఏదైతే ఉన్నదో భారత రాజ్యాంగం యొక్క స్వభావాన్ని, దాన్ని మొత్తం ధ్వంసం చేయాలనేటటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో, మనువాద సిద్ధాంతం ఆధారంగా అగ్రవర్ణ ఆధిపత్యాన్ని ఆధారం చేసుకొని భారతదేశంలో ఒక హిందుత్వ రాజ్యాన్ని, హిందూ రాజ్యాన్ని స్థాపించాలని చేసే మీ ప్రయత్నం, మీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో ఆ సిద్ధాంతం మొత్తం 140 కోట్ల మంది ప్రజల ఐక్యతకి నష్టము. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి 6 మైనారిటీ మతస్థులు, అది ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, జైనులు కావచ్చు, సిక్కులు కావచ్చు, పార్సీలు కావచ్చు, ఈ రకంగా 25 కోట్ల మంది మైనారిటీల భద్రతలో ఉన్నారు. ఈ మైనారిటీల భద్రతలో ఉండడం అనేది మెజారిటీ ప్రజలు కూడా అంగీకరించేటటువంటి పరిస్థితి లేదు. అందరము సమున్నతంగా తలెత్తుకునే రీతిలో, గర్వించే రీతిలో మొత్తం ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నప్పటికీ భిన్నత్వంలో ఏకత్వం అనేటటువంటి భారతీయ సమాఖ్య స్ఫూర్తి ఏదైతే ఉన్నదో దాన్ని కాపాడడం కోసం ప్రయత్నం చేయాలని భారతదేశంలో అందరూ ఆలోచన చేస్తున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా ఆ రకమైనటువంటి వాతావరణం కూడా సృష్టి అవుతూ ఉన్నది. అందుకే మోడీ గారు భయం పట్టుకుని చెప్పిన మాటనే కాదని మళ్ళీ రాజ్యాంగం జోలికి పోమని చెప్పడం, ఇప్పటికే మీ వైఫల్యాలు, మీ ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నాయి. రాబోయే 5 దశల ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి పునరావృతం అవుతుందని చెప్పి భారతదేశం యొక్క ఐక్యత కోరుకునే ప్రతి ఒక్క పౌరుడు కూడా భావిస్తూ ఉన్నాడు. ఇది మనం గమనించాలని చెప్పి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను.